తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రిలయన్స్ ఓఎన్జీసీ మత్స్యకారులకు చెల్లించవలసిన నష్టపరిహారం ఎన్ఎఫ్డీసీ నిధులను మాజీ ఎమ్మెల్యే సతీష్ అనుచరులు కాజేశారని గద్దెనపల్లి అగ్నికుల క్షత్రియులు ఆరోపించారు. 5 విడతల సమానంగా పంపించవలసిన సొమ్మును కేవలం 2 సార్లే పంచి 3 విడతల డబ్బును పంచకుండా వేధిస్తున్నారన్నారు. వైసీపీ నాయకుల కనుసన్నుల్లో ఈ దారుణం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందజేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంలో బాధితులకు అందవలసిన 80 లక్షల రూపాయలను అందజేయాలని కలెక్టరేట్ ముందు గెద్దనపల్లి రామాలయం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఏదైనా అడుగుతుంటే గొడవకు వచ్చే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళ మీద కూడా పురాదాలు చెప్పి వినోదాలు చెప్పి వాళ్ళని కొంత ఏదంటున్నారండి. లక్ష్మణు ఈడు చింతల అవరాజు పాదాబత్తుల నారాయణరావు ఏళ్ళో రేగొడుతున్నారని చెప్తున్నారు. మాకు అందరికీ కావాలండి. అలా వాళ్ళకే కాదు, మేము ఇంకా 100 మంది మిగిలిపోయాము. డబ్బులు రావాళ్ళు మాకు ఎందుకు పంచట్లేదు, మాకు కావాలి అని అడుగుతున్నాము. చెప్పండి సార్. మరి గెద్దనపల్లి కాటరేనుకోన మండలం మీ మత్స్యగారు గ్రామం మాది గెద్దనపల్లి. తదుపరి 2 సంవత్సరాల క్రితం నుంచి ఓఎన్జీసీ నష్టపరిహారం ప్రతి మత్స్యగారి గ్రామానికి ఓఎన్జీసీ వారు నష్టపరిహారం కొంతమంది సభ్యులకు ఇచ్చి ఉన్నారు. కావున ఈ అమౌంట్ ప్రతి ఎంతమంది గ్రామంలో సభ్యులు ఉన్నారో అంతమంది పంచుకోవడం జరుగుతుంది. అలాగే మా పక్క గ్రామాలు గచ్చగాయలపోర, వేట్లపాలెం, కుంచెనపల్లి, కాటరేనుకోన, నడవపల్లి, పల్లిపాలెం, పల్లం, పోర, చింతపిల్లంక, బలుస్తుప్ప అన్ని గ్రామాలు కూడా న్యాయబద్ధంగా ప్రతి ఒక్క సభ్యుడు పంచుకున్నారండి. తదుపరి మా గెద్దనపల్లి కూడా 150 మంది సభ్యులు 2 డబ్బాలుగా కొంత సొమ్మును పంచారండి. ఇది పెత్తనందారులు ఒక 10 మంది పెత్తనం చేసి దీన్ని. సార్, నా పేరు అంగాని జాన్ బాబు, మాది గెద్దనపల్లి గ్రామం.